బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ జాయిన్ అవ్వడం, ఆ వెంటనే జీవన్ రెడ్డి నుంచి అసమ్మతి కాంగ్రెస్ పార్టీ పైన ఓపెన్గానే వెదజల్లడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన జీవన్ రెడ్డి స్వయంగా గాంధీ భవన్ వేదికగా మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. ఇక మున్సిపల్ ఎలక్షన్ సమయంలో ఆ యొక్క రచ్చ ఇంకా ఆటకెక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు సంజయ్కి సంబంధించినటువంటి వర్గం ఒకవైపు, జీవన్ రెడ్డి వర్గం ఒకవైపు, రెండు వర్గాలుగా చీలినటువంటి జగిత్యాల కాంగ్రెస్ రెండు వర్గాలుగా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద జీవన్ రెడ్డి తన యొక్క పంతంను నెగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. జీవన్ రెడ్డిని ఎంతో కొంత సర్దుకోమని చెప్పడానికి, ఖచ్చితంగా సంజయ్కి సపోర్ట్ చేయమని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నాలు అయితే చేసింది. అప్పటికి కూడా జీవన్ రెడ్డి ససేమీరా అన్నాడు. చివరికి జీవన్ రెడ్డి వర్గానికి జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులు ఇస్తామని చెప్పడము, ఆ తర్వాత జగిత్యాల చైర్మన్ పదవిని సంజయ్ వర్గానికి అయితే అప్పచెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క పరిణామాలన్నీ ఒకవైపు, ఇక ఆ యొక్క పరిణామాలన్నీ చూస్తూ చివరికి అస్వస్థతకు కూడా జీవన్ రెడ్డికి గురైనటువంటి సందర్భం. మొత్తం మీద ఈ యొక్క అస్వస్థతకు సంబంధించినటువంటి విషయంలో కుటుంబ సభ్యులైతే కేవలం ఫుడ్ పాయిజన్ అనేది చెప్తా ఉన్నారు. కానీ దానిలో నిజం ఎంత ఉంది అనేది అయితే ఇప్పటివరకు అయితే తెలియరాలేదు. కేవలము తనకు సంబంధించి మానసిక క్షోభ వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నప్పటికీ కూడా మానసిక క్షోభ వల్లనే తను ఈ యొక్క అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది.